హలో గైజ్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ వినాయక చవితి మీరు మీ ఫ్యామిలీస్తో మీ విలేజెస్లో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ మా ఊర్లో కూడా వినాయక చవితి చాలా స్పెషల్ అనమాట. వినాయక చవితి ఒక్కటే మా ఊర్లో మంచిగా ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసే ఒక ఫెస్టివల్. అండ్ ఎందుకంటే మా ఊర్లో ముస్లిమ్స్ లేరు, పీర్ల పండగ అట్లా అంతా ఏమి ఉండదు అనమాట. వినాయక చవితి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. చుట్టుపక్కల ఊర్లలో అన్నిటికన్నా మా ఊర్లో పర్టికులర్లీ జానకంపల్లి విలేజ్లో వినాయక చవితి అనేది ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ ఫస్ట్ రోజు వచ్చి వినాయకుని పూజ ఉంటుంది. అంటే వినాయకుల్ని ముందుగానే తెచ్చుంటారనమాట. స్వాముల్ని మూసేసి ఉంటారు. అండ్ ఆ రోజు స్వాములతో పూజ చేయించి ఓపెన్ చేస్తారనమాట స్వామిని ఈ టైంకి అని చెప్పేసి. ఆ పూజకి వెళ్ళి మనం ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పిండి వంటలు ఆ రోజు సంబంధించిన వినాయకునికి ఇష్టమైన కుడుములు, సుగుంట్లు అట్లాంటివన్నీ చేసి ఇంట్లో మా వైషుని రెడీ చేసుకొని అయితే నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. నేను రెడీ అయ్యేసి ఇంకా స్వామి దగ్గరికి మా ఇంటి దగ్గరలోనే, అంటే నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితికి నేను ఎక్కడ బొమ్మ విగ్రహం పెడితే అక్కడికి వెళ్ళి అక్కడంతా ఆడుకునేదాన్ని అనమాట. ఎప్పుడైనా మా ఇంటి దగ్గర ఎందుకు లేదు వినాయకుడు విగ్రహము, మా ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుండేదా అనుకునేదాన్ని. అండ్ నేను ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి నాకు కూతురు పుట్టే స్టేజ్లో 3 years అయింది. ఇప్పుడు మా ఇంటికి దగ్గరలోనే వినాయకుడిని పెడుతున్నారనమాట. అండ్ ఇట్స్ 3rd year అనుకుంటా, ఇది 3వ సంవత్సరం అనుకుంటాను. అండ్ ఇక్కడ కూడా ఎంతైనా మన ఇంటి దగ్గరలో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ ఇంటి దగ్గరలో జరిగితే ఇంటికి మొత్తం మన ఇల్లు కూడా కలకలాడుతుంది. అట్లా ఈ బాల గణేష్ అనే కాన్సెప్ట్తో ఇక్కడ మా ఇంటి దగ్గరలో వినాయకుడిని పెట్టారనమాట. అండ్ అట్లా పూజకి ఇక్కడికే దగ్గరలోనే కాబట్టి టెంకాయ తీసుకొని పూజకైతే వెళ్ళిపోయినాం అనమాట మేము. అండ్ ఎగ్జైట్మెంట్, ఇంట్లో పని అంతా అవ్వగానే మేము ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాము. స్వామి చూడ్డానికి చాలా క్యూట్ బాల గణేష్ అనమాట. చాలా బాగుంది స్వామి. అంటే ఊర్లో ఒక 6 విగ్రహాల వరకు పెడతారు. అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న ప్లేస్లో వాళ్ళు చూస్ చేసుకొని వినాయకులు అనేది పెడతారనమాట. అండ్ ఎవరికి ఎన్ని రోజులు ఉంచాలి అనిపిస్తే అన్ని రోజులు ఉంచేసి మళ్ళీ నిమజ్జనానికి వెళ్తారు. వినాయక చవితి స్టార్ట్ అయిన డే నుంచి ఆ 5 to 6 days ఉంటుంది కదా, మొత్తం ఊరు మొత్తం ఇట్లా లైటింగ్స్తోనే ఉంటుంది. నేను చెప్పినట్లు 5-6 విగ్రహాలు అంటే ఒక్కో విగ్రహం వాళ్ళు కనీసం ఒక 1/2 kilometer వరకు లైటింగ్స్ వేసి ఉంటారనమాట. అట్లా మొత్తం ఊరంతా లైటింగ్స్తోనే ఉంటుంది. అండ్ వీళ్ళు నైట్ టైమ్స్ మేల్కోవడానికి అండ్ ఆడియన్స్ని గ్యాదర్ చేయడానికి, అంటే ఒక్కరే ఉండిపోలేరు కదా వినాయకుని దగ్గర. నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ డే మాత్రమే కొంచెం డీసెంట్గా భజన కార్యక్రమాలు అలాంటివి చేస్తారు. అండ్ నెక్స్ట్ డే నుంచి ఆర్కెస్ట్రా అంట, తోలుబొమ్మలాట, కోలన్న, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఈవెంట్ అట్లా ఉంటుంది అనమాట. ఆ 5 days చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఎంట్రన్స్ ఇట్లా అరేంజ్ చేసి మొత్తం వినాయకుడి దగ్గర వరకు కూడా అట్లా ఫుల్ లైటింగ్స్తో చేశారు. ఇది ఇంకొక విగ్రహం అనమాట. అట్లా ఊర్లో 5-6 విగ్రహాలు ఉంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి విగ్రహానికి ఇట్లానే అరేంజ్ చేసి డెకరేట్ చేసి ఉంటారు. ఇట్లా మేమైతే ఈవినింగ్ అట్లా ప్రశాంతంగా కొంచెం రెడీ అయ్యేసి అన్ని విగ్రహాలని ఒకసారి వెళ్ళి చూసుకొని ఏ విగ్రహం దగ్గర ఏమేమి జరుగుతుంది అంటే తోలుబొమ్మలాట ఒక దగ్గర, కోలన్న ఒక దగ్గర అట్లా చేస్తూ ఉంటారనమాట. అండ్ అన్నదానాలు కూడా పెడతారు. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్క రోజు అన్నదానం చేస్తారనమాట. అన్నదానంలో ఎవరైనా వచ్చి తినచ్చు, ఎలాగైనా ఎంతమంది అయినా వచ్చి తినచ్చు అనమాట. అండ్ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. అండ్ ఇలా ఈ ఫస్ట్ డే అయితే ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఆ రోజు ఫస్ట్ డే కొంచెం రైనీగా ఉన్నింది, వర్షం పడతా ఉన్నింది. అందుకోసమని మేము ఎక్కువసేపు ఇంకా ఒక 3 విగ్రహాలు మాత్రమే కవర్ చేసాము. ఇంకా ఒక 3-4 ఉన్నాయి, అవి కవర్ చేయలేకపోయామన్నమాట. అండ్ వర్షం వచ్చే మూమెంట్లో ఇంకా తడచకూడదు ఎక్కువ అని చెప్పేసి వచ్చేసామన్నమాట. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.